టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇబ్బందుల్లో పడ్డారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. ఇంతకీ ఎవరి శ్రీనివాసరావు? ఆయన రాజమౌళిపై ఇప్పుడెందుకు ఆరోపణలు చేశారు? ఆయన ఆరోపణల్లో వాస్తవం ఎంత? రాజమౌళి ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తే పబ్లిసిటీ కోసమే ఇలాంటి విమర్శలు చేస్తున్నారా? టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెలియని వారుండరు. ఆయన తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన డైరెక్షన్ చేసిన సినిమాల్లో కొన్ని మూవీస్ 1000 కోట్ల క్లబ్లో ఉన్నాయి. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. రాజమౌళిపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇదే తన మరణ వాంగ్మూలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సంచలనం రేపుతోంది. చిత్రసీమలో ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా రాణిస్తున్నారు. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయన ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం యావత్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక శ్రీనివాసరావు అనే వ్యక్తి యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని తెలిపారు. గతంలో తనకు రాజమౌళి, రమా రాజమౌళికి మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు మొదలయ్యాయన్నారు. ముందు రమను రాజమౌళి, ఆ తర్వాత తాను ప్రేమించానని, అయితే కెరియర్ బిగినింగ్ టైంలో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు తాను ఆ రమను త్యాగం చేశానని చెప్పారు. ఇన్నాళ్లకు అతను నెంబర్ 1 డైరెక్టర్ అయ్యాక గతంలోని విషయాలు ఎవరికో చెప్పానన్న అనుమానంతో రాజమౌళి దంపతులు తనను వేధించడం మొదలుపెట్టారన్నారు. దీంతో వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో లెటర్లో శ్రీనివాసరావు ఆరోపించారు. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లోనూ ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. ప్రస్తుతం శ్రీనివాసరావుకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న వ్యక్తి ఎవరనే ప్రశ్నలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు శ్రీనివాసరావు చెబుతున్నవన్నీ నిజాలేనా అనే అనుమానాలు వస్తున్నాయి, లేక కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటివరకు రాజమౌళి క్లీన్ ఇమేజ్తోనే ఉన్నారు. ఆయన పరువు ప్రతిష్టకు ఇది భంగం కలిగించే అంశమై దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఏ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదవ్వలేదని సమాచారం. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు కూడా అన్ని రకాలుగా విచారించి తదుపరి స్టెప్ తీసుకుంటారని తెలుస్తోంది.